రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ను ఇదే వరంగల్ గడ్డ మీద మీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసేందుకే రైతాంగం తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బినరు, ఓట్లకు ముందేమో బట్టెబాగు ముచ్చట్లు చెప్పినరు, ఇప్పుడు దోకేబాజు పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గంటలనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా.